తెలంగాణ హైకోర్టు జాబ్స్‌కు సంబంధించి మన వెబ్‌సైట్ విత్‌చారి.inలో మాక్ ప్రాక్టీస్ టెస్టులు మరియు గ్రాండ్ టెస్టులు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌ను స్మార్ట్ మొబైల్ ఫోన్స్‌లో కూడా సులభంగా ఉపయోగించుకునేలా డిజైన్ చేశాము. కాబట్టి మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ఈజీగా ప్రాక్టీస్ చేయవచ్చు. అలాగే వెబ్‌సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాము. దయచేసి విజిట్ చేయండి. ఏ రాష్ట్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ నిర్మించబోతున్నట్లు ప్రకటించింది? తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సమీపంలోని మహేశ్వరంలో సుమారు 200 ఎకరాల్లో దేశంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి ఏఐసిటిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. గ్లోబల్ టెక్ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పరిశోధనలు మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. కింది వాటిలో కాళిదాసు రచన కానిది ఏమిటి? రత్నావళి. రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలోని నవరత్నాలలో ఒకరైన కాళిదాసు రఘువంశం, కుమార సంభవం వంటి మహాకావ్యాలను, అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం వంటి నాటకాలను మరియు మేఘదూతం, ఋతుసంహారం వంటి ఖండకావ్యాలను రచించారు. కాగా రత్నావళి, ప్రియదర్శిక, నాగానందం వంటి ప్రసిద్ధ నాటకాలను హర్షవర్ధనుడు రచించారు. ఎవరి గౌరవార్థం ప్రతి సంవత్సరం నవంబర్ 11ను జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని 2008 నుండి ప్రతి సంవత్సరం నవంబర్ 11న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. వీరు ప్రసిద్ధ ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని కూడా రచించారు మరియు వీరికి 1992లో మరణానంతరం భారతరత్న పురస్కారం లభించింది. హిమాలయాల బయటి శ్రేణిని ఏమని పిలుస్తారు? శివాలిక్. హిమాలయాలలో అన్నింటికంటే దక్షిణాన ఉన్న వెలుపలి శ్రేణిని శివాలిక్ శ్రేణులు అని అంటారు. ఇవి నదులు మోసుకొచ్చిన అవక్షేప శిలలతో ఏర్పడి తక్కువ ఎత్తును కలిగి ఉంటాయి. లోపలి శ్రేణిని హిమాద్రి అని, మధ్య శ్రేణిని హిమాచల్ అని పిలుస్తారు. హిమాచల్ మరియు శివాలిక్ శ్రేణుల మధ్య ఉండే పొడవైన లోయలను డూన్లు అని అంటారు. క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్ర జంతువు ఏది? జింక. తెలంగాణ ప్రభుత్వం 2014 నవంబర్ 17న రాష్ట్ర అధికారిక చిహ్నాలను ప్రకటించింది. అందులో భాగంగా మచ్చల జింక అంటే స్పాటెడ్ డీర్ను రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు. రామాయణంతో ముడిపడి ఉన్న జింకను మన సంస్కృతిలో భాగంగా మరియు అమాయకత్వానికి లేదా నిరాడంబరత్వానికి చిహ్నంగా భావిస్తారు. ఆగాఖాన్ కప్పు ఏ క్రీడకు సంబంధించింది? హాకీ. 1896లో ముంబైలో ప్రారంభమైన ఆగాఖాన్ కప్పు హాకీ క్రీడకు సంబంధించింది. ధ్యాన్చంద్ ట్రోఫీ, బేటన్ కప్ మరియు సుల్తాన్ అజ్లాన్ షా కప్ కూడా
ఈ క్రీడకు చెందినవే. ప్రసిద్ధ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా ఆగస్టు 29న భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. భారతదేశ క్షిపణి మరియు అంతరిక్ష కార్యక్రమాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని భారతదేశ క్షిపణి మనిషి అంటే మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఆయన అగ్ని మరియు పృథ్వీ వంటి క్షిపణుల తయారీలో ప్రధాన పాత్ర పోషించారు. అలాగే ఆయన భారతదేశపు 11వ రాష్ట్రపతిగా కూడా పనిచేశారు. ఏ రాష్ట్రంలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ఏఎఫ్ఎస్పిఏ తిరిగి అమలు చేయబడింది? మణిపూర్. మణిపూర్లో నెలకొన్న అశాంతి పరిస్థితుల దృష్ట్యా భద్రతను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఏఎఫ్ఎస్పిఏ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్టును తిరిగి అమలు చేసింది. ఈ చట్టం అశాంతి నెలకొన్న ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం సాయుధ దళాలకు ప్రత్యేక అధికారాలను కల్పిస్తుంది. మేరీ కోమ్ ఒక డాష్. బాక్సర్. మణిపూర్ రాష్ట్రానికి చెందిన మేరీ కోమ్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ మహిళా బాక్సర్. ఆమె 6 సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్గా నిలిచారు. ఆమెను మ్యాగ్నిఫిసెంట్ మేరీ అని కూడా పిలుస్తారు. భారత ప్రభుత్వం ఆమెను పద్మవిభూషణ్, పద్మభూషణ్ మరియు పద్మశ్రీ అవార్డులతో పాటు అత్యున్నత క్రీడా పురస్కారాలైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న మరియు అర్జున అవార్డులతో గౌరవించింది. ఒలింపిక్స్లో పురుషుల బ్యాడ్మింటన్ ఈవెంటులో సెమీఫైనల్కు చేరుకున్న తొలి భారతీయ షట్లర్ ఎవరు? లక్ష్య సేన్. 2024 పారిస్ ఒలింపిక్స్లో సెమీఫైనల్కు చేరుకోవడం ద్వారా లక్ష్య సేన్ ఒలింపిక్ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ షట్లర్గా రికార్డు సృష్టించారు. గతంలో ప్రకాష్ పదుకొనె మరియు పుల్లెల గోపీచంద్ వంటి దిగ్గజాలు కూడా ఒలింపిక్ సెమీఫైనల్స్ వరకు చేరుకోలేకపోయారు. హ్యూమన్ కంప్యూటర్ అని ఎవరిని పిలుస్తారు? శకుంతలాదేవి. అత్యంత వేగంగా సంక్లిష్టమైన గణిత లెక్కలను మనసులోనే లెక్కించే అసాధారణ సామర్థ్యం ఉన్నందున శకుంతలాదేవి గారిని హ్యూమన్ కంప్యూటర్ అని పిలుస్తారు. ఆమె 1982లో ది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. ఆమె కేవలం 28 సెకన్లలో 2 13 అంకెల సంఖ్యలను గుణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. క్రింది వారిలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కానివారు ఎవరు? జోష్న చిన్నప్ప. జోష్న చిన్నప్ప భారతదేశానికి చెందిన ప్రముఖ స్క్వాష్ క్రీడాకారిణి. ఆమె 14 ఏళ్లకే అతిపిన్న వయస్కురాలైన జాతీయ ఛాంపియన్గా నిలిచారు. ఆసియా ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించిన ఆమెను ప్రభుత్వం అర్జున అవార్డు 2013లో మరియు
పద్మశ్రీ అవార్డు 2024లతో గౌరవించింది. అజంతా గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి? ఔరంగాబాద్. అజంతా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఇవి బౌద్ధమత శిల్పకళకు ప్రపంచ ప్రసిద్ధిగాంచినవి. 1983లో యునెస్కో వీటిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం ఔరంగాబాద్ జిల్లా పేరును ఛత్రపతి సంభాజీ నగర్గా మార్చింది. భారతీయ హిందూ దేవాలయాలలో ఆలయంలోని ఒక ముఖ్యమైన గదిలో మూల విరాట్ను ఉంచుతారు. ఆ గదిని ఏమని పిలుస్తారు? గర్భగుడి. ఆలయంలో ప్రధాన దైవం అంటే మూల విరాట్ నెలకొన్న అత్యంత పవిత్రమైన గదిని గర్భగుడి అని అంటారు. సాధారణంగా భక్తులు దైవ దర్శనం చేసుకునే ప్రధాన స్థానం ఇదే. ఈ గర్భగుడిపై నిర్మించబడే ఎత్తైన నిర్మాణాన్ని దక్షిణ భారతదేశంలో అయితే విమానం అని, అలాగే ఉత్తర భారతదేశంలో అయితే శిఖరం అని పిలుస్తారు. రాజ్యసభకు రాష్ట్రపతి ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు? 12. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 ప్రకారం రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది సభ్యులను నామినేట్ చేస్తారు. సాహిత్యం, సైన్స్, కళలు మరియు సామాజిక సేవ వంటి రంగాలలో విశేష అనుభవం లేదా ప్రతిభ ఉన్నవారిని ఈ పదవులకు ఎంపిక చేస్తారు. వీరి పదవీకాలం 6 ఏళ్లు ఉంటుంది. భారత ప్రభుత్వ హోంమంత్రి ఎవరు? అమిత్ షా. ప్రస్తుత భారత ప్రభుత్వ కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన 2019 నుండి ఈ పదవిలో కొనసాగుతున్నారు. హోంమంత్రిగా దేశ అంతర్గత భద్రత, రాష్ట్రాల మధ్య సంబంధాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన వంటి కీలక బాధ్యతలను ఆయన పర్యవేక్షిస్తారు. తెలంగాణలో బోనాల పండుగను తెలుగు మాసమైన డాష్లో జరుపుకుంటారు. ఆషాఢం. తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాలు ప్రతి సంవత్సరం తెలుగు మాసమైన ఆషాఢ మాసంలో జరుగుతాయి. తెలంగాణ ప్రభుత్వం 2014 జూన్ 16న బోనాలను రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రకటించింది. ఈ ఉత్సవాలు గోల్కొండ కోటలో ప్రారంభమై ఆషాఢమాసం పొడవునా నగరంలోని వివిధ ప్రాంతాలలో వైభవంగా సాగుతాయి. గురునానక్ ఎక్కడ జన్మించారు? నంకానా సాహిబ్. సిక్కు మత స్థాపకుడైన గురునానక్ దేవ్ 1469లో అప్పటి పంజాబ్ ప్రావిన్స్లోని అంటే ప్రస్తుత పాకిస్తాన్లోని తలవండి గ్రామంలో జన్మించారు. ఆయన జన్మస్థలాన్ని ఇప్పుడు నంకానా సాహిబ్ అని పిలుస్తారు. ఆయన మొదటి సిక్కు గురువు మరియు ప్రపంచానికి శాంతి, సమానత్వం అనే సందేశాన్ని అందించారు. మహాకావ్యమైన మహాభారతంలో ప్రధాన పాత్రధారి అయిన ద్రౌపది యొక్క సోదరుడు ఎవరు? దృష్టద్యుమ్నుడు. ద్రుపదుడు చేసినటువంటి పుత్ర కామేష్టి యజ్ఞం వల్ల ద్రౌపదితో పాటు దృష్టద్యుమ్నుడు జన్మించాడు.
తల్లి గర్భం నుండి కాకుండా అగ్ని నుండి జన్మించినందున వీరిని అయోనిజులు అని అంటారు. కురుక్షేత్ర యుద్ధంలో దృష్టద్యుమ్నుడు పాండవ సైన్యానికి సర్వసేనాధిపతిగా వ్యవహరించి ద్రోణాచార్యుడిని సంహరించాడు. భారతదేశంలో జాతీయ జెండా మొదటిసారి డాష్లో ఎగురవేయబడింది. కలకత్తా. భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ జెండాను 1906 ఆగస్టు 7న కలకత్తాలోని పారసీ బగన్ స్క్వేర్ అంటే ఇదొక గ్రీన్ పార్కులో ఎగురవేశారు. ఈ జెండాలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల అడ్డు పట్టీలు ఉండగా మధ్యలో వందే మాతరం అని రాసి ఉండేది. రిమైనింగ్ క్వశ్చన్స్తో సహా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మొత్తం 60 క్వశ్చన్స్ మరియు జనరల్ ఇంగ్లీష్కు సంబంధించిన 40 క్వశ్చన్స్ ఓవరాల్గా 100 క్వశ్చన్స్తో కూడిన మోడల్ టెస్ట్ను మన వెబ్సైట్ విత్చారి.inలో అప్లోడ్ చేసినాము, అక్కడ చూడండి. దానికి సంబంధించిన వెబ్సైట్ లింకును క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. ఆ లింకును క్లిక్ చేసి మీరు వెబ్సైట్లో పూర్తి ఉచితంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.